అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే తులారాశి వాళ్ళకి కొంత మానసికంగా స్థిమితం అనేది కొంత తక్కువగా ఉండడం, అంటే కొంత వచ్చిన ఆలోచనలు పదే పదే రావడం, లేకపోతే చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాలు ఆకస్మికంగా ఆగడం బట్టి కూడా చికాకులు, ముఖ్యంగా వృత్తిపరమైన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలతో సమానంగా ఇతరులు కోఆపరేట్ చేయకపోవడం బట్టి కూడా కొన్నిసార్లు చికాకులు అధికంగా ఉంటాయి. అలాగే మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే విధంగా ఉండాలి. అలాగే సమయానికి ఆహార స్వీకరణ కూడా చాలా అవసరం. ఆర్థిక సంబంధమైన విషయాలలో, వృత్తికి సంబంధించిన ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, కుటుంబ అంశాల్లో కానీ కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండడం, కుటుంబ సభ్యులతో కూడా కొంత స్థిమితం తక్కువగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కనుక వీలైనంత వరకు ప్రశాంతతని పెంచుకుంటూ ఆర్థిక విషయాలు కావచ్చు, వృత్తిపరమైన విషయాలు కావచ్చు, అవన్నీ సెకండరీగా పెట్టుకుని ముందు మీ వ్యక్తిగత ఆరోగ్య అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేయడం, వృత్తి చేసే ప్రదేశాల్లో కూడా వీలైనంత వరకు స్త్రీలతో చికాకులు కానీ, విభేదాలు, మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా, అపార్థాలకి లోను కాకుండా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళి అనుకున్న పనులలో విజయాన్ని సాధించగలుగుతారు. వృశ్చిక రాశి. తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? వ్యక్తిగతంగా మీ మీద మీకు నమ్మకం అనేది పెరుగుతుంది. అలాగే నూతన నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రదేశాల్లో ఉండే స్నేహ సంబంధికులతో చక్కగా మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామికి అభివృద్ధికరంగా ఉంటుంది. వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే చర్యలు చాలా వరకు ప్రోత్సాహకరంగా ఉంటాయి. అలాగే నూతన వాహనాల కొరకు కానీ, గృహానికి సంబంధించి ఆగుతూ వచ్చిన ఆలోచనలు కానీ ఒక కొలిక్కి రావడానికి అవకాశం ఉంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించిన ఆర్థిక విషయాలు కావచ్చు, వారికి సంబంధించిన కొత్త ప్రణాళికలు ఏవైనా సరే దాదాపుగా కొలిక్కి వచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. ధనస్సు రాశి. తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో, అంటే ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా, అది ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే రహస్య శత్రువులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలు ఉన్నప్పటికీ కూడా మీరు మీ యొక్క ధైర్యంతో, మీ మీద మీకుండే నమ్మకంతో ఎలాంటి సమస్యనైనా అధిగమించే ప్రయత్నాలు అనేవి చక్కగా చేస్తూ ముందుకు పడతారు. అనవసరమైన వ్యయాలు, అనవసరమైన రుణాలకి వీలైనంత వరకు దూరంగా ఉండడం అనేది చాలా వరకు మంచిది. అనవసరమైన ఖర్చులు అనేవి అధికంగా ఉండడం బట్టి, అది న్యాయ సంబంధమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే పోటీలకు సంబంధించిన విషయాల్లో, విజయాన్ని పొందే విషయాల్లో కావచ్చు, తర్వాత మొదలైన వాటి కొరకు ఖర్చులు అనేవి కూడా చాలా అధికంగా ఉండడం, ముఖ్యంగా మీ యొక్క తల్లితర బంధువులతో కానీ, ఎవరితోన్న బంధువర్గంతో కానీ మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిదానంగా వ్యవహరించి వారి సలహాని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు.